ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్యాన్ గుర్తుపైన గెలిచి 16 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించడం జరిగింది. ఈ ఫిరాయింపుదారులపైన అనర్హత వేటు వేయాల్సిందిగా, వాళ్ళని శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారిని కలిసి మేము కోరడం జరిగింది. ముఖ్యంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కండువాలు కప్పి వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అనేటువంటిది పూర్తిగా అనైతికమైంది, అప్రజాస్వామికమైనటువంటిది, ప్రజా తీర్పుని అవమానించడమే ఇది. అందుకనే ఈ ఫిరాయించినటువంటి వాళ్ళని, తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళని రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి మేము ఎన్ని ఛాలెంజ్లు విసిరినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఆయన స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కానీ, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ, ప్రజా సమస్యల విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో చాలా దారుణంగా వైఫల్యం చెందినటువంటి తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు గారి పరిపాలన పట్ల ప్రజల్లో రోజు రోజుకు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా సాధించడంలో కానీ, విభజన హామీలను నెరవేర్చడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వైఫల్యం చెందినారు. ఈ పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి, తన వైఫల్యాల్ని కప్పిపెట్టుకోవడానికి విచ్చలవిడిగా నగ్నంగా బరితెగించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటా ఉన్నాడు. దీని పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీలో కూడా ఇది అంతర్గతంగా తీవ్రమైనటువంటి సమస్యలకు కూడా దారి తీయబోతా ఉంది. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసి ఎన్నికలకు పోవడానికి, ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ఎన్నికలకు పంపడానికి ఈరోజు భయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ఢిల్లీకి వెళ్ళి కూడా ఈ అనైతికమైనటువంటి ఫిరాయింపులను, వీటి పట్ల దేశ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు కమ్యూనిస్ట్ పార్టీల జనరల్ సెక్రటరీస్ని, అదేవిధంగా శరద్ యాదవ్ గారిని, శరద్ పవార్ గారిని అందరిని కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అప్రజాస్వామికంగా, అనైతికంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అందుకనే స్పీకర్ గారిని మేము ఈరోజు కోరింది, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని వర్తింపజేసి వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మనము ఆంధ్ర రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాము, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం కాదు కూని చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఆ శాసనసభ్యులను ఏదో ఒక రూపంలో ప్రలోభపెట్టి అధికార పార్టీలోకి ఏ విధంగా తీసుకుంటా ఉన్నారో కూడా పబ్లిక్గా మనం గమనిస్తూ ఉన్నాము. దీనికి మనం రెండు కోణాల నుంచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ ప్రలోభాలకు లొంగి శాసనసభ్యులు ఎవరైతే అధికార పార్టీ వైపు పోయినారో
ఇంకొకటి, ఏ కారణం వలన ఏ విధంగా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ప్రలోభపెట్టిందనేది. పోయిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఒకసారి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతూ ఉండారంట. అంటే ఇంతకాలం వాళ్ళు పాపము ఇంతకు ముందు శాసనసభ్యులైనప్పుడు అప్పుడు అభివృద్ధి చూడలే, అభివృద్ధి ఎవరో చేస్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినారు. ఇప్పుడు మాత్రం కొత్తగా సడన్గా నియోజకవర్గ అభివృద్ధి అనేది గుర్తుకొచ్చింది. ఇంకొకరైతే ఇంకా విచిత్రంగా ముఖ్యమంత్రి గారు మా తండ్రి లాంటి మనిషి అంటారు. అంటే ఇదే తండ్రి లాంటి మనిషిని వదిలిపెట్టి కాదా మీరు 5 ఏళ్ల క్రితం వచ్చినది? మరి ఆ రోజు మరి తండ్రిని మర్చిపోయినారా? ఈరోజు తండ్రి సడన్గా గుర్తుకొచ్చినాడా? లేకుంటే ఈ 4-5 సంవత్సరాలుగా అదే తండ్రి లాంటి మనిషిని ఎట్లంటే అట్లా అన్ని పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినారే, మరి ఆ రోజు మళ్ళీ ఆ తండ్రి మీద మీకు అభిమానం లేకపోయినా కొత్త గుర్తుకొచ్చినా చెప్పే విధానం కూడా చూడండి ఏ విధంగా ఉందో. మరి ఈ పక్క నుంచి తీసుకునే వాళ్ళని చూడండి, ప్రలోభ పెట్టే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కంఫర్టబుల్ మెజారిటీ ఉంది. కంఫర్టబుల్ మెజారిటీ ఉండి కూడా ఈరోజు అదనంగా ఎమ్మెల్యేలను మీరు తీసుకుంటా ఉన్నారంటే ఎందువలన? అసలు మీ ఉద్దేశం ఏమి? ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పక్కకు పోయినప్పుడు పశువుల మాదిరి బరగొడ్ల మాదిరి కొంటా ఉండారని చెప్పి మీరే చెప్పినారు. మరి ఈరోజు మీరు చేసే పని ఏమి అనేది? అంటే పక్క రాష్ట్రంలో ఒక రూలు, మనకు ఒక రూలు, వేరే వాళ్ళకు ఒక రూలు, మనకు ఒక రూలు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాము. ఇది నిజంగా చెప్పాలంటే మనము ముఖ్యమంత్రి గారు తరచూ ఏమంటుంటారు, నా అంత అనుభవం ఎవరికి లేదు, నా అంత వయసు ఎవరికి లేదు, నా అంత విజన్ ఎవరికి లేదు, నా అంత క్యారెక్టర్ ఎవరికి లేదు. ఇది తరచూ ప్రతిరోజు దినచర్య అన్నమాట. మరి నిజంగా ఆ అనుభవము ఆ క్యారెక్టర్ అవన్నీ ఒకవేళ మనము మరి ప్రజలకు కరెక్ట్గా నిరూపించాలంటే మీరు ఒక పద్ధతి ప్రకారం రాజకీయాన్ని తీసుకుపోవాలి, మీరు ఒక మంచి మార్గం చూపించాలి, ఒక అన్ని రకాలకు కూడా కొత్త రాష్ట్రానికి ఒక దిక్సూచి చూపించే బదులు ఈరోజు ఏ విధమైన సిస్టమ్ చూపిస్తూ ఉన్నారు? ఇది క్యారెక్టర్ అంటారా దీన్ని? అంటే ఎవరైతే వాళ్ళు పాపము మెతక మనుషులు ఉంటారో, ప్రలోభాలకు లొంగుతారో వాళ్ళందరినీ పిలుచుకురావడము, చట్టాన్ని ఇది ఎందుకంటే చట్టం వెరీ క్లియర్గా చెప్తా ఉంది. ఇక్కడ యాంటీ డిఫెక్షన్ చట్టం ఏం చెప్తుంది? ఎవరే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలిచిన పార్టీ పక్క ఒకవేళ వాళ్ళు వేరే వ్యతిరేక విధానాలు చేస్తే మరి వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కు గురి అవుతారు అని చెప్పి ఎటువంటి కేస్ స్టడీస్ ఉన్నాయి, ఎటువంటి తీర్పులు ఇచ్చింది కోర్టు. చివరకు కర్ణాటకలో అయితే ఒక శాసనసభ్యుడు ఇండిపెండెంట్గా ఎన్నికైన తర్వాత ఆ శాసనసభ్యుడు వేరే పొలిటికల్ పార్టీ కోసము మరి ప్రచారానికి పోయినందుకు కూడా డిస్క్వాలిఫికేషన్ అయిన రోజులు ఉన్నాయి. బీహార్లో ఒక ప్రత్యేకమైన కేసు మహాచంద్ర ప్రసాద్ అనే కేసులో ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరు స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేసినందుకు ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి మరి డిస్క్వాలిఫై చేయడం జరిగింది. మరి ఇటువంటి ఎన్నో మరి పరిస్థితులు మరి చరిత్ర ఉండగా ఈరోజు ఇవన్నీ తెలిసి కూడా చట్టం ఉందని తెలిసి కూడా చట్టాన్ని వ్యతిరేకిస్తూ, రూల్స్ ఉన్నాయని తెలిసి కూడా రూల్స్ను వ్యతిరేకిస్తూ మనం రాబోయే కాలానికి నవ్యాంధ్రప్రదేశ్కు సన్ రైజ్ స్టేటు ఒక మంచి పద్ధతి ఇస్తాము, మంచి పరిపాలన ఇస్తాము. ఇదేనండి మీరు ఇచ్చే పరిపాలన? అంటే నవ్యాంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యతిరేకిస్తూ మీరు ఒక మరి చెడ్డ ఇది చూపిస్తూ మార్గం చూపిస్తూ మరి ఇక్కడ ఢిల్లీకి పోయినట్లయితే ఎక్కడైనా కానీ ఏమంటున్నారు, ఏమిటండి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇంత అడ్డగోలుగా చట్ట వ్యతిరేకమా? అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉండగా మిగతా రాష్ట్రాలలో లేదా ఈ చట్టం? ఇవన్నీ ఉండి కూడా మేము ఎవరే కానీ ఇటువంటి విధానాలకు పాల్పడలేదే, ఆంధ్రప్రదేశ్లో ఎందుకండి ఈ విధమైన పాల్పడుతున్నారని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు ఢిల్లీలో. ఇదేనా మీరు చూపించేది ఆంధ్ర రాష్ట్రం గురించి అడ్వర్టైజ్మెంట్? పొద్దున్న లేచిన నుంచి సన్ రైజ్ స్టేట్ అనేది, నవ్యాంధ్రప్రదేశ్ అనేది, బ్రాండ్ ఇమేజ్ అనేది ఏం బ్రాండ్ చూపిస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ కంటే? ఇక్కడ అన్ని రకాలుగా అవినీతి జరుగుతూ ఉంది. అవినీతి ద్వారా కొల్ల కొద్ది సంపాదన జరుగుతూ ఉంది. ఆ కొల్ల కొద్ది వచ్చిన సంపాదన తీసుకొని ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను తెచ్చుకొని అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకుందాము. అప్పుడైతే మనం చేసే ఏ పని కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సభలో చర్చించే వాళ్ళు ఉన్నారు, బయట ఎటువంటి మరి మీడియా దృష్టికి కూడా వచ్చేది ఉండదనే ఆలోచనతో చేస్తున్నారు తప్ప అది లేనిది. ఎందుకంటే మీరు చేసేది 103 మంది ఉన్నారు, మీకు బీజేపీ సపోర్ట్ ఉంది, మీకు ఇంకా ఎందుకు ఏం అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు? కనీసము నీకు దగ్గరకు ఉందనంటే అదన్న ఒక అర్థం ఉంది, అది తప్పే, కానీ కనీసం ఒక రీజన్ ఉంది.
ఈరోజు మీరు చేస్తూ ఉన్నారంటే ఇది కేవలం ఒక కొత్త రకమైన రాజకీయం చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రాష్ట్రానికి మీరు నేర్పించే రాజకీయం ఏమంటే, మీరు చూపించే క్యారెక్టర్ ఏమంటే, ఇక్కడ ఎవరికి క్యారెక్టర్ ఉండకూడదు, ఎవరికే కానీ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ పాడు చేసి దాన్ని తయారైన తప్ప ఇది మంచి మార్గం కానే కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు చూసుకోండి, ఉదాహరణ ఆ రోజు 2014 కంటే ముందు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మరి సపోర్ట్ పలికినారో, ఆ రోజు రైట్ రాయల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మీరు ఒకవేళ మద్దతు పలికే పాటు అయితే రాజీనామా చేసి ప్రజా తీర్పుకు పోదామన్నారు. ఆ రోజు మరి 17 మంది వచ్చి రాజీనామా చేసి వచ్చి ప్రజా తీర్పు ఫేస్ చేసినారు రైట్ రాయల్గా ఎమ్మెల్యేలు అన్నారు. అది కరెక్ట్. కానీ ఇప్పుడు గమనించండి ఎవరి క్యారెక్టర్ ఎటువంటిది అనేది. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్కు ఈరోజు మరి మన ప్రభుత్వం క్యారెక్టర్కు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు నిజంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాము, మీకంటూ ఒకవేళ అంత గుండెధైర్యం ప్రతి ఒక్కరు అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి మీద మీకు నమ్మకం ఉంటే, పోయే వాళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ప్రజలకి నమ్ముతుంటే మీరు బయటికి రండి, ఎలక్షన్కు రండి, ఎన్నికలు ఫేస్ చేయండి, ప్రజలను ఫేస్ చేసిన గెలిచిన తర్వాత మాట్లాడండి. కానీ ఊరుకూరుకునే ఈ విధంగా మొత్తం మన పద్ధతిని మన పరంపరను అంత పాడు చేస్తూ మళ్ళీ పైగా ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పును ఇంత అన్యాయంగా మీరు చేస్తూ ఉండాలంటే మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయము. మరి ఖచ్చితంగా దీని పట్ల ఏదో ఒక రోజు మరి కేంద్రం కానీ మరి కోర్టులు కానీ ఖచ్చితంగా ఇది న్యాయం చేకూరుస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.